విశాఖ శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఓవర్లోడ్ కారణంగా బస్సులో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. మంటల్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేశాడు. ప్రయాణికులంతా బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. బస్సు కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 65 మంది ఎక్కాల్సి ఉండగా దాదాపు 130 మంది ప్రయాణికుల్ని ఎక్కించారు. వారిలో 99 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు ప్రమాద ఘటనా స్థలంలో ఉన్నాము. పూర్తిగా కూడా మంటలు దాటికి బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టం మాత్రం భారీతం జరిగింది. ఎందుకంటే పూర్తిగా ఒక బస్సు మొత్తం తగలబడిపోయింది. ఇది కూర్మన్నపాలెం డిపో నుంచి విజయనగరం మార్గంగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా ఈ ప్రమాదానికి కారణం ఓవర్లోడ్ అని తెలుస్తుంది. ఈ తరుణంలో మనతో పాటు బస్సుకు సంబంధించిన అదేవిధంగా కండక్టర్ డ్రైవర్ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిబాబు గారు చెప్పండి, ఎక్కడి నుంచి బస్సు వస్తుంది, ఎక్కడికి వెళ్తుందండి? కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్నామండి. ఇక్కడ 7:10కి కూర్మన్నపాలెం బయలుదేరుతాం. యాక్చువల్గా 9:15కి వెళ్ళాలా, కానీ మేము 9:30 10:10 అయిపోతుంది విజయనగరం వెళ్ళేటప్పటికి. ఈ రోజు ప్రమాదం ఏ సమయంలో జరిగింది? మీరు ఏ ప్రదేశంలో గుర్తించారు ఈ ప్రమాదం? పొగలు కావచ్చు, మంటలు కావచ్చు, ఎక్కడ వచ్చాయని? ఇది అక్కయ్యపాలెం దాటిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ దగ్గర ఆగాము. అయితే చిన్న పొగలాగా వచ్చింది. పక్క నుంచి ఆటో వాళ్ళు చెప్పారు పొగ వస్తుంది చూడండి అంటే, కింద దిగి చూసేటప్పటికి ఎక్కువ పొగ వస్తుందంటే జనాలందరినీ దించేసాను. కింద దిగి వెళ్ళి బాబు కింద దిగంటారా బాబు అంటే అందరూ గబగబా దిగిపోయారు. దిగిపోయిన తర్వాత పొగ ఎక్కువైపోయి దాని తర్వాత మంటలు స్టార్ట్ అయ్యాయి. సాధారణంగా మీ మెట్రో బస్కి కెపాసిటీ ఎంత ఉంటుంది? ఎంతమంది వరకు ఎక్కే ప్రయాణం అంటే బస్సు లోడ్ కూడా తట్టుకోవాలి కదా, మీరు మూవ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా దూరపు జర్నీ కాబట్టి. కెపాసిటీ 65 అండి, 130 దాటిపోయారు. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా మహిళా ప్రయాణికులు ఎక్కువ శాతం ఎక్కడ ఎక్కిరిసిపోవడం, కనీసం ఏ ఒక్కరు కూడా కాలు కదపలేని స్థితిలో 130 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ప్రయాణించడం ఓవర్లోడ్ కారణంగా కూర్మన్నపాలెం డిపో నుంచి అక్కయ్యపాలెం పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి పొగలు రావడంతో కొంతమంది ఆటో ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వారు చెప్పడంతో కిందకి దిగేసరికి పూర్తిగా అప్పటికే మంటలు అలుముకోవడంతో ప్రయాణికులందరూ భయభ్రాంతులకు గురై బయటికి పరుగు తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనకు సంబంధించి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే స్త్రీశక్తి పథకం కింద కుటుంబ ప్రభుత్వం ప్రారంభించిన ఈ జీరో ఫేర్ ఏది ఉందో కొన్ని బస్సులు లిమిట్స్ ఇవ్వడంతో ఇలాంటి కొన్ని బస్సులకు లోడ్ ఎక్కువ తాకిడి పెరగడంతో ఈ విధంగా ఓవర్లోడ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.